శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు అప్పలరెడ్డి అన్నారు. జీవీఎంసీ 75వ వార్డ్ నెలిముక్కులో వెంచేసి ఉన్న శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం గోడ పత్రికను ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుడి ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 14 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ 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 పెంటమాంబ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం ఈ నెల 29న ఘనంగా నిర్వహిస్తున్నామని, పెంటమాంబ తల్లి పండుగ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అమ్మవారికి ఉదయం నుంచే హోమాలు, అర్చనలు, వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కొలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పెంటమాంబ ఆలయ కమిటీ తరఫున గ్రామ పెద్దల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, శ్రీ శ్రీ పెంటమాంబ అమ్మవారు మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరపడం అనేటువంటిది సాంప్రదాయము. దానికి ముందుగా ఏదైతే ఉగాది నాడు పూజా కార్యక్రమాల గురించి చర్చించడం, తర్వాత బుధవారం నాడు ఘటాల పూజ చేయడం, 3 లక్షవారం పురవీధుల్లోకి ఘటాలు రావడం అనేటువంటిది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా పెద్దలందరూ కూడా కూర్చొని ఈ నిర్ణయం తీసుకొని ఈ పండుగ ఎంతో దిగ్విజయంగా జరుపుకోవాలన్నటువంటి సంకల్పంతో మరి అమ్మవారి మహోత్సవాలు రేపు 29 ఏప్రిల్ నాడు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు గ్రామ పెద్దలు, పెంటమాంబ ఆలయ కమిటీ, నెలిముక్కు రామాలయ కమిటీ, దొడ్డి పెద్దలు అందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత దీని మీద పూర్తి బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మధ్య గ్రంథాలు, అలాగే మంచినీళ్ళు ఇవన్నీ ఏర్పాటు జరుగుతున్నాయి.